Sir, you can see, ma'am. Everybody will get, ma'am. Ma'am, please. Ma'am, don't do, ma'am. Sir, ma'am. Sir. Sir, I'm being very nice, sir. Please, listen. Last time. Give some space, no? Okay, sir. Right. Hello. All the way from Delhi. Can you just please tell us something? Just one reaction from బాబు గారు ఇద్దరు కూడా ప్రస్తుతం ఓటు వేయడానికి ఇద్దరు కూడా తరలి వచ్చిన దృశ్యాలు మీరు ఎదురుగా గమనించవచ్చు. మేడం బ్రాహ్మణి గారు రాలేదా? బ్రాహ్మణి గారు ఎస్ భువనేశ్వర్ గారు అండ్ చంద్రబాబు గారు ఇద్దరు కూడా ఓటు వేయడానికి తరలి వస్తున్న దృశ్యాలు మీరు ఇక్కడ చూడొచ్చు. భారీ ఎత్తున ఓటర్లు If I've seen the governance, and if you think that you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. What should the voters vote for? The issues. What are the issues? That's exactly what I'm saying. We have seen the governance the past 5 years. And if this governance is to continue for their better good, then vote for that governance. And national issues, sir. Jagan, sir. నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా ఓటేరు సార్. ఈ స్థాయిలో జనాలు ఊహించారు అసలు ఇంత స్థాయిలో
ప్రస్తుతం నారా లోకేష్ వెళ్తూ ఉన్న దృశ్యాలు మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా ఓటు వేయటానికి పోలింగ్ బూత్ దగ్గరికి తరలి వస్తూ ఉన్నారు. సో సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు. సో క్యూ లైన్ స్పీడ్ ఎట్లా పక్కనండి. రైట్ సార్. सर 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 बट 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 राइट ओके बट 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 रमेश रमेश चंद्र चंद्र ఏం చంద్ర నా ఆర్టీసీ కాలనీ ఓకే చంద్ర డౌన్ చేయి చంద్ర ఇది చాలా ముఖ్యమైన ఎన్నికలు ఇవి. అందరు కోరుకుంటే ఒకటే, దేశంలో ఈనాడు ఈ ప్రజాస్వామ్యం ఈనాడు మనిషికున్న ఆయుధం ఓటు. ఓటును సద్వినియోగపరిచి ఉద్దేశాలను ప్రతిబింబించేసే ప్రజాస్వామ్య అలాగే ప్రతినిధి సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అతి పవిత్రమైన సాధనం ఓటుని మరి సద్వినియోగపరుచుకుంటే మీ ఓటుని మీరు సద్వినియోగపరచుకుంటే, లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. వాళ్ళు చాలామంది కుర్రాళ్ళకి ఒక ఓటు హక్కు వచ్చింది, మొదటిసారి ఓటు వేసే హక్కు వచ్చింది. ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ ఒకటిగా రాష్ట్ర భవిత కోసం, వాళ్ళ భవిత కోసం, అదే భావితరాల భవిత కోసం నేను కోరుకునేది ఒకటి, అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని. మీరు వేసే ఓటు మీకోసం, మీ రాష్ట్రం కోసం, అలాగే భావితరాల భవిత కోసం. సో అందువల్ల ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? బ్రహ్మాండంగా తెలుస్తారు జనంలో, ఎక్కడికి వెళ్ళిన స్పందన చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలు అయిపోయింది. సో వాళ్ళు పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అందరు కూడా బయటికి వచ్చారు. మొత్తం అందరుగా, కేవలం మామూలు ఓటర్లే కాకుండా ఈ ఉద్యోగస్తులు అయితే అందరిలో కూడా చాలా ఒక మార్పు ఉంది, చాలా తేడా ఉంది. తప్పకుండా మా తెలుగుదేశాన్ని గెలిపిస్తారని విశ్వసిస్తున్నాను. గెలుస్తారు. పోయినసారి కంటే మొదటిసారి కంటే రెండోసారి ఎక్కువ ఇచ్చారు, రెండోసారి కంటే ఈసారి ఇంకో మూడోసారి ఇంకెక్కువ ఇస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.
రాకూడదండి అట్లా